మరణాన్ని ఇచ్చాడు. దీనికి జీవాన్ని ఇచ్చాడు, మరణాన్ని ఇచ్చాడు. నా బతుకింతే, నా సేవ ఇంతే, ఈ ప్రజలు ఇంతే అన్నావా, నువ్వు మరణాన్ని విడుదల చేశావు. పౌలు ఏం చేశాడు? ఏథెన్స్ పట్టణానికి పోయినప్పుడు ఏడ్చాడు, పరితపించాడు. ఆ ఏడు పేదయ్యా, నీ ఊరిని చూసినప్పుడు, నిన్ను నిలబెట్టిన గ్రామంలో నీ ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని చూసి నీ గుండె ఎంత కొట్టుకుంది. జాన్ హైడ్ అనండి, మళ్ళీ జాన్ హైడ్. ఇతను మన దేశస్తుడు కాదు, వేరే దేశస్తుడు. ఆయన మన భారతదేశానికి మిషనరీగా వచ్చి ఆ కాశీ వారణాసి ప్రాంతాల్లో తిరుగుతూ రోడ్డు ప్రక్కన మోకరించి ఏడ్చాడు. ప్రభువా, బ్రతికుండగానే ముసలి వాళ్లను ఆ నదిలో పడవేస్తున్నారయ్యా, చిన్న పిల్లలను పసిపిల్లలను నదిలో పడేస్తున్నారు. అది చూశాడు ఆయన. అది చూసి ప్రభువా, ఈ ప్రాంత ప్రజలను రక్షించండి అని ఏడ్చి 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 ఆయన మోకాళ్ళు ఒంట కాళ్ళ మోకాళ్ళుగా మారిపోయాయట. ఒంటకాళ్ళు మోకాళ్ళుగా మారిపోయాయి. ఒంటకాళ్ళు కదుర్లు కట్టుంటాయి, ఇలాగా అలా మారిపోయాయి. పూర్వకాలంలో ఒక వ్యక్తిని పాట పాడటానికి, సాక్ష్యం చెప్పడానికి, బలిపీఠం మీద నిలబెట్టడానికి వాళ్ళు చూసింది ఏంటో తెలుసా? మోకాళ్ళు చూసి వాళ్ళను నిలబెట్టారు. ఇప్పుడేమో చదువు చూసి, డబ్బు చూసి, తెలివి చూసి నిలబెడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మోకాళ్ళు చూశారు. ఎంత నలిగిని మోకాళ్ళు. ఆ హైడ్ అనేవాడు కాళ్ళు, ఒంటకాళ్ళు మోకాళ్ళుగా మారిపోయి ఏడ్చి 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 ఎడవైపున ఉండాల్సిన గుండె వైపుకి వచ్చేసింది. చచ్చిపోయేటప్పుడు వైద్యులు పరీక్ష చేస్తే, అయ్యో ఇతని గుండె ఎడవైపున ఉండాల్సిన కుడివైపుకి జరిగింది. ఆ మరణ పడక మీద పడుకొని కూడా ఏడుస్తున్నాడు, అయ్యా ఆ ప్రజలను రక్షించు రక్షించు. పౌలు కూడా ఏడ్చాడు. ఏథెన్స్ పట్టణ విగ్రహాలు చూసిన, నీవుంటున్న ప్రాంతంలో ఉన్నటువంటి త్రాగుబోతులను, వ్యభిచారులను, ప్రభువును వదిలిపెట్టి పరిగెత్తే వాళ్ళ కొరకు ఎంత కన్నీరు గారుస్తుంది, ఎంత కన్నీరు గారుస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాల విషయంలో అబ్రహాము దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడినయ్యా, పాపులతో పాటు నీతిమంతులు 50 మంది ఉన్న చంపేస్తావా, అది నీకు దూరమవునుగా కానీ ఏడ్చాడు. అయినా ఓకే అన్నాడు ప్రభు, నేను చంపను 50 మంది నీతిమంతులు ఉంటే. మళ్ళీ అనుమానం వచ్చి 5గురు ఉంటారేమో, తగ్గుతారేమో, అయినా పర్లేదు, ఈ ఒక్కసారి అడుగుతానయ్యా. ఇట్లా 10 మందికి దిగాడయ్యా. దేవుడి దగ్గర గోజాడాడు అబ్రహాం. ఈ చరిత్రలు మనకు తెలియదా? అవి చదువుతూ మనం ఉంటున్న ప్రాంతము కొరకు అంగలార్చాలి. కడుపు నిండింది కదా అని వస్త్రం వస్తుంది, తిరగటానికి బండి వచ్చింది, తిరగటానికి కారు వచ్చింది, పడుకోవడానికి మంచి మంచం వచ్చింది, ఉండడానికి మంచి ఫ్యాన్ వచ్చింది, మంచి ఇల్లు వచ్చిందని నిర్లక్ష్యం చేశారా? నువ్వు అలాగే ఉంటావు. నిలబడిపోయిన నీళ్లతో సమానం. నిలబడిపోయిన నీళ్ళలో పాచి పట్టుద్ది, నిలబడిపోయిన నేలల్లో పురుగులు వస్తాయి, నిలబడిపోయిన నేలల్లో కంపు కొడుతుంది, నిలబడిపోయిన నీళ్లు తాగడానికి పనికిరావు. ప్రవహించే నీళ్లే ఫ్రెష్గా ఉంటాయి, ప్రవహించే నీళ్లే పంటనిస్తాయి. ఓ సేవకుడా, నువ్వు నిలబడిపోకూడదు ఇంతటితో. నీకు ఇవ్వబడినటువంటి ఆ ఒక్క ఊరితో నువ్వు నిలబడకూడదు. పౌలు అలా నిలబడి ఉంటే ప్రపంచవ్యాప్తంగా సేవ వెళ్ళేది కాదు. ది వరల్డ్ హిస్టరీ అంటే ప్రపంచ చరిత్రని
జవహర్లాల్ నెహ్రూ గారు రాస్తున్నప్పుడు ఒక పార్ట్ రిలీజియన్, మా మతం గురించి రాయాల్సి వచ్చింది. మతం గురించి రాయాల్సి వచ్చినప్పుడు జైనిజం, బౌద్ధిజం, హిందూయిజం, వైష్ణవం, శైవం, ఇవన్నీ, ఇస్లాము, ఇవన్నీ, జోడాయిజం, ఇవన్నీ రాసుకుంటూ, సిక్కు రాసుకుంటూ క్రిస్టియానిటీకి వచ్చేసరికి, క్రైస్తవానికి వచ్చేసరికి యేసుక్రీస్తు యూదులకు మాత్రమే ప్రబోధన చేశాడు కానీ యేసు ప్రభు శిష్యుడైనటువంటి పౌలు క్రీస్తు ప్రబోధనలు ప్రపంచమంతా వెళ్ళడానికి కారకుడయ్యాడని నెహ్రూ గారు రాశాడంట. ప్రపంచమంతా క్రీస్తు సువార్త వెళ్ళడానికి కారకుడయ్యాడు పౌలు. ఆయన రక్షించబడిన చోటే ఉన్నట్టయితే అది జరిగి ఉండేది కాదు. నువ్వు వెళ్ళిన ఒక్క ఊరికే నువ్వు బల్లిలాగా అంటగట్టుకొని ఉన్నావా? జాగ్రత్త. ఒక బల్లి ఒక ఇంట్లో ఒక గదిలో ఉంది, అక్కడే ఉందనుకోండి, లైట్ ఆర్పేస్తే దానికి మేత ఎక్కడి నుంచి వస్తుంది? మేత ఎక్కడి నుంచి వస్తుంది? దానికి లేదు. మనం తలిపేసి ఒక 2 నెలల పాటు తీయకపోతే బల్లికి ఆహారం ఎక్కడది? జంతువు మేస్తారు, చెప్పండి, ఏమైపోతుంది? చచ్చిపోద్ది. లేక నువ్వు తీసే టైంకి అది ఎండిపోయి ఉంటుంది. ఓ సేవకుడా, ఓ కాపరి, నీవు కూడా అలా ఎండిపోకముందే, దేవుడు తలుపు వేయకముందే నీ దర్శనాన్ని విశాలపరుచుకో. ఆమేన్. నీ పిలుపుని నీవు స్థిరపరుచుకొని, నీ దర్శనాన్ని విశాలపరుచుకొని దేవునితో నువ్వు గడపోయా. హైడ్ అదే చేశాడు. తను పుట్టి పెరిగిన ఒక ఊరిలో, ఒక దేశంలో, మన దేశానికి వచ్చాడయ్యా. ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. విలియం కేరీ అనండి, అందరికి తెలుసుగా. విలియం కేరీ సినిమా ఉంటుంది, చూడండి ఒకసారి. నేను 26 సంవత్సరాల క్రితం చూసా సినిమా, నాకు ఇప్పుడు గుర్తే. విలియం కేరీ సిరంపురం, బరంపురం ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు, కలకత్తా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రతికున్నటువంటి ఆడపిల్లల్ని చచ్చిపోయిన భర్త సేవ మీద పడుకోబెట్టి, గడకర్రలు అట్లా అదింపెట్టి, వెదురు గడలు అట్లా అదింపెట్టి కాల్చి చంపేస్తానని చూశాడు. చూసి చలించిపోయాడు, అల్లాడిపోయాడు, ఏడ్చాడు. అందుకనే మీకు మాట చెప్పాలి, కన్నీటితో విత్తనము విత్తువాడు సంతోషమను పంటను కోయును. వాక్యం ఉందా అండి? మనం చెప్పబోయే వాక్యము కన్నీళ్లతో అది ఏం చేయబడాలా? కన్నీళ్లతో అంటే శుద్ధీకరించబడాలి. ప్రార్థనతో ఆ వాక్యం అభిషేకించబడాలి. ప్రార్థనతో అభిషేకించబడాలి. కన్నీళ్లతో శుద్ధి చేయబడాలి వాక్యం. పౌలు అలా చేశాడు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పొద్దు, నేనుండే ఊరు కఠినమైన ఊరు, దేవుడు కదలలేని స్థలం అంటూ లేదు, దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదు, దేవుడు ఉండలేని స్థలం అంటూ ఏదీ లేదు. హల్లెలూయా. ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులనైనా దేవుడు అనుకూలపరచగలడు. ఎలాంటి కఠినమైనటువంటి హృదయాలనైనా ఆయన పగలగొట్టగలడు.